హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఇంట్లోనే పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పానీపూరి బాల్స్ అయితే మనకు బయట దొరుకుతాయి. నేను ప్యాకెట్ తెచ్చాను. ఇందులోకి అయితే ఒక ఆలు, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఇంకా బఠానీ, చింతపండు అయితే అవసరం ఉంటాయి. ఫస్ట్ మనం బఠానీని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నేనైతే కొంచెం మిక్సీ పట్టాను, పొడి పొడిగా ఉండేలాగా. మిక్సీ పడితే ఈజీగా చాట్ రెడీ అవుతుంది. తర్వాత ఉడికించిన పొటాటోని అయితే చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ బఠానీ, ఈ ఆలు రెండు అయితే మనము బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అందులో కొద్దిగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న ఆనియన్ వేసాను. తర్వాత మనము బఠానీ, ఆలు ఉడికించుకున్న మిశ్రమాన్ని అయితే ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కారం యాడ్ చేసుకొని తర్వాత గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, తర్వాత మనం కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకోవాలి. చింతపండు రసం వేసి బాగా కలపాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఆనియన్ అయితే నేను కొంచెం మిక్సీ జార్లో పట్టి చింతపండు రసంలో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా కారం యాడ్ చేశాను. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఆయిల్ హీట్ చేసుకొని పానీపూరి బాల్స్ని అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, అవి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తున్నాయో కదా. చాలా బాగా పొంగుతున్నాయి. రౌండ్స్ మాత్రం బాగున్నాయి. నాకు భలే నచ్చాయి ఇవి ఇలా అవుతుంటే. ఇలా వీటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈజీగానే మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఎలాంటి చాట్ మసాలాలు యూజ్ చేసుకోకుండా. నేనైతే ఏ చాట్ మసాలా యూజ్ చేయలేదు, కానీ బాగానే టేస్ట్ అయితే వచ్చింది. చూడు, ఈ బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వాటికి కావాల్సిన సూపు, చాట్ ప్రిపేర్ చేసుకోవాలి. క్యారెట్ కూడా తురుముకొని పైన వేసుకోవాలి, బాగుంటుంది. ఓకే అండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.